75 ఏళ్ల స్వాతంత్ర్య భారతదేశంలో ప్రస్తుతం అమృత్ కాల్కు చేరుకున్నామన్నారు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా. ప్రపంచంలోని సివిల్ ఏవియేషన్ రంగంలో భారత్ 5వ స్థానంలో నిలిచిందన్నారు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి కనెక్టివిటీ పెరిగిందన్నారు. విమానయాన రంగంలో ఎన్నో ఉపాధి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్ బేగంపేట్ ఎయిర్పోర్ట్లో ఇంటర్నేషనల్ వింగ్స్ ఇండియా 2024ను ప్రారంభించారు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఏవియేషన్ నిపుణులు పాల్గొన్నారు. In the last 100 years has ensconced and embodied relentless pursuit of innovation, relentless pursuit of advancement, and always led the technology curve in terms of bringing about new paradigms of innovation that then trickle down to other sectors across the globe. పార్లమెంటు ఎన్నిక ముందు రాష్ట్ర బీజేపీలో పలు మార్పులు చేసింది అధినాయకత్వం. వివిధ మోర్చా అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులను మార్చారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎస్టీ మోర్చా అధ్యక్షుడిగా కళ్యాణ్ నాయక్, ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా కొండేటి శ్రీధర్ను నియమించారు. కొత్తగా నియమితులైన జిల్లా అధ్యక్షులకు ఫోన్ చేసి తెలిపారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి. ఈ నెల 28న కరీంనగర్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటిస్తారన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్. వేలాది మందితో నిర్వహించే కార్యకర్తల సమ్మేళనానికి అమిత్ షా హాజరవుతారని తెలిపారు. ఎంపీ ఎన్నికల్లో బీజేపీ గెలవాలని కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు కోరుకుంటున్నారని చెప్పారు. బీజేపీని గెలిపిస్తేనే తెలంగాణకు కేంద్రం నిధులు వస్తాయన్నారు. సిరిసిల్ల బీజేపీ నాయకుల సమావేశంలో పాల్గొన్నారు బండి సంజయ్. 22న అయోధ్య శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా సిరిసిల్ల జిల్లా నేతన్న హరిప్రసాద్ తయారు చేసిన బంగారు చీర బాగుందన్నారు బండి సంజయ్. ఈ నెల 26న ప్రధాని మోదీకి చీరను అందించనున్నట్లు తెలిపారు. అయోధ్య రాముల వారికి రాజన్న సిరిసిల్ల జిల్లా బంగారు చీర దాన్ని అందించడానికి మరి చేతులతో అయోధ్య రామాయణకు సంబంధించి రాములవారి పట్టాభిషేకాన్ని మొత్తం రాములవారి జన్మ నుంచి వచ్చి పట్టాభిషేకం వరకు కూడా అన్ని విషయాలను చీరలో ముందుకొచ్చడం, దాన్ని అయోధ్య రాములవారికి అందించాలని చెప్పి ఆలోచనతో నరేంద్ర మోడీ గారికి చెప్పాలనే ఉద్దేశంతో, వారికి అందించాలనే ఉద్దేశంతో వారు ఉన్నారు కాబట్టి తప్పకుండా నా వంతు ప్రయత్నం చేస్తా. ఈ విషయాన్ని నరేంద్ర మోడీ గారి దృష్టి తీసుకునే ప్రయత్నం చేస్తా. రామ మందిర పునఃప్రతిష్ఠ కోసం ప్రపంచమంతా ఎదురు చూస్తుందన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్. దేవుడి అక్షింతలను కాంగ్రెస్ నేతలు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. దేవుడు అక్షింతల్లో రేషన్ బియ్యం, బాసుమతి, జై శ్రీరామ్ అక్షింతలు ఉంటాయని ప్రశ్నించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పద్మనగర్లో శివాలయం శుభ్రం చేశారు బండి సంజయ్. 500 ఏళ్ల తర్వాత శ్రీరాముడు స్వస్థలానికి తిరిగి వస్తున్నారన్నారు బీజేపీ ఎంపీ అరవింద్. కులమతాలకు అతీతంగా అయోధ్య రామాలయ ప్రాణప్రతిష్ఠను వీక్షించాలన్నారు. గతంలో అయోధ్య రామ మందిరంపై సెక్యులర్ వాదులు ఇష్టానుసారం మాట్లాడారన్నారు. బాబ్రీ మసీద్ అని పేరు పెట్టిందే కాంగ్రెస్ అని విమర్శించారు అరవింద్. సుమారు 500 సంవత్సరాల తర్వాత రాముల వారు పుట్టిన స్థలానికి రావడం జరుగుతుంది. ఈ సమయంలో బతుకున్న వాళ్ళందరూ అదృష్టవంతులే. రామ జన్మభూమి పునర్వైభవం చూస్తున్నాము. రాముడు 500 సంవత్సరాల తర్వాత వాపస్ అయోధ్యకు వస్తున్నాడు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేవాలయాలకు పూర్వ వైభవం వస్తుందన్నారు మధ్యప్రదేశ్ బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మురళీధర్ రావు. ఈ నెల 22న అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం రోజు ఇళ్లల్లో దీపాలు వెలిగించాలన్నారు. కేపీహెచ్పీలోని శ్రీ కామాక్షి సమేత ఏకాంబరేశ్వర స్వామి దేవాలయం ప్రాంగణంలో నిర్వహించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు మురళీధర్ రావు. 5 దీపాలు వెలిగించాలని మోదీ గారు ఏదైతే ఆహ్వానం పిలుపిచ్చారో దాన్ని అందరూ కూడా అనుసరించాలని, ప్రపంచవ్యాప్తంగా 140 మంది కోట్లు దీపావళి చేసి ఏదైతే రాముల వారిని ఆహ్వానిస్తున్నారో, స్వాగతిస్తున్నారో అది ప్రపంచంలోనే అందరికీ ప్రేరణ ఇచ్చే విధంగా ఉండాలా అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ఉద్యమం నడుస్తుంది. ఇది ప్రజల ఉద్యమంగా మారింది. ఇప్పుడు కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం పెద్ద కుర్మపల్లికి చెందిన ఉత్తమ రైతు మల్లికార్జున్ రెడ్డితో లైవ్ లో మాట్లాడారు ప్రధాని మోదీ. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో భాగంగా మల్లికార్జున్ సమీకృత వ్యవసాయం గురించి అడిగి తెలుసుకున్నారు. చదువుకున్న వారు వ్యవసాయం చేయడం మంచి పరిణామం అన్నారు ప్రధాని. अच्छा, आप कभी कभी यूनिवर्सिटीज में कभी बच्चों को जाकर के लेक्चर दीजिए ताकि पढ़े लिखे लोगों को लगे कि किसानी से भी कितनी बड़ी रिवॉल्यूशन की जाती है, क्योंकि पढ़े लिखे लोग अगर किसानी में आते हैं तो ज्यादा लाभ होता है. పార్లమెంటు ఎన్నికల ముందు నియోజకవర్గంలో కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తున్నారు బీజేపీ నేతలు.